ఏదైతే వివాదం లేవనెత్తాలని ఒక మంత్రి మీద బురద జల్లాలని వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఇలాంటి బ్లాక్ మెయిల్లు ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ ఈ ప్రభుత్వం దగ్గర జరగదు. ఈనాడు ఏదైతే 2008-2025 నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కానీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. కాబట్టి మేము నోటీస్ ఇచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకొని మిగతా అనుమతులకు సంబంధించి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే ఈ ప్రభుత్వము, మా అధికారులు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇందులో కనిపెట్టి కానీ నిజంగానే మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే ఈ నోటీస్ ఇవ్వడం కానీ ఈ నోటీసు మీద పన్నులు వసూలు చేయడం కానీ ప్రభుత్వం చేస్తుంది. అధ్యక్ష రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా అధ్యక్ష? ఈరోజు మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండి పడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈరోజు మా ప్రభుత్వం మా అధికారులు నిజాయితీతో మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈరోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు విచారణ కావాలని. అధ్యక్ష తమరి ద్వారా ప్రతిపక్షానికి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.